వరలక్ష్మీదేవికి పూజ ఈవేళ మా ఇంట్లో చాలా బాగా చేసుకున్నామండి. ప్రశాంతంగా ఏది ఆర్భాటాలు లేకుండా అడవి లేకుండా ఇవి రోజుకి చాలా బాగా అయింది వరలక్ష్మీదేవి పూజ. అయితే వినాయకుడికి మనం పసుపు వినాయకుడిని చేసేటప్పుడు కిందన పసుపు వినాయకుడికి మధ్యలో పెడితే అమ్మవారితో సమానం, పైన పెడితే వినాయకుడితో సమానం. మనం చేయవలసింది ముందర వినాయకుడి పూజ కాబట్టి మనం వినాయకుడిని ఆవాహన చేసినట్టు అనమాట. ఇలా తోరణాలు అయితే మాత్రం కట్టేసుకున్నాను. ఇక్కడ మనం అష్టలక్ష్మి చెంబులో నీళ్ళు పోసేటప్పుడు కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పచ్చకర్పూరం ప్లస్ కొంచెం పువ్వులు వేసి పసుపు కొమ్మ అయితే మాత్రం కట్టేసుకున్నానండి. అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను. మనం లక్ష్మీదేవి కదండి, ఎంత బాగుందో అనిపించింది ఈవేళ. ఎప్పుడైనా సరే ఏదైనా సరే అన్నీ ఆర్భాటం కాకుండా నార్మల్గా పువ్వులతో అలంకరించుకున్న అందం వేరండి అమ్మవారికి. మా ఇంట్లో అమ్మవారు చాలా బాగుంది. ఈ విధంగానే సాయంత్రం పేరెంట్ అది పిలిచారు. మనకి అందరింట్లో పిలుస్తూ ఉంటారు, లలిత పారాయణానికి అయితే పిలిచారండి. అందుకని రాను అని అనలేను. వేళ పారాయణానికి అయితే మాత్రం వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని లలిత అవి చదువుకుని శ్రావణ మంగళవారం పూట అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో చూడండి. అమ్మవారు చెప్తున్నాను కదండి, చాలా టైం తీసుకుంటుంది ఇంతలా అమ్మవారిని తయారు చేయడానికి, అలంకరించడానికి కూడాను ఓర్పు